నమస్కారం. జై శ్రీమన్నారాయణ. వేదం నశించిపోతుందా అని ఒక ప్రశ్న అడిగారు. ఇది ఒక అర్థవంతమైన ప్రతివాదం ఏమిటో చూద్దాం. అతి ప్రాచీన కాలం నుంచే మన ఋషులు భవిష్యత్ కాలంలో వచ్చే ప్రశ్నలను వాళ్లే వేసుకొని వాటి జవాబులు కూడా రాసిపెట్టారు. అంటే భవిష్యత్తులో ఎవరో ఒకరు ఇలాంటి ప్రశ్న వేస్తే ఇది జవాబు అని రాసిపెట్టారు. కాబట్టి సనాతన ధర్మంలో ప్రశ్నలకు జవాబులకు లోటే లేదు. ఇంకో 1000 సంవత్సరాల తర్వాత ఉదయించే ప్రశ్నలు కూడా వాళ్లే వేసుకొని జవాబులు చెప్పారు. వేదం నశించిపోతుందా అనే ప్రశ్నకు కూడా వాళ్ళు వాళ్ళ కాలంలోనే జవాబులు రాసిపెట్టారు. ఏమిటో చూద్దాం. ఇప్పుడు ఈ ప్రశ్నను వివరంగా చూద్దాం. ప్రళయకాలంలో లోకమంతా నశించిపోతుందని వేదాలు, ఇతిహాసాలు, పురాణాలు చెబుతున్నాయి కదా. సమస్త లోకాలు నశించిపోయినప్పుడు మళ్ళీ భగవంతుడు అన్నిటినీ సృష్టిస్తున్నాడు. శ్రీమన్నారాయణుడు సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ రూపాలలో సంహారం, సృష్టి, రక్షణ చేస్తున్నారని చెప్తున్నారు కదా. ప్రళయకాలంలో మొత్తం నశించిపోతుంది అంటే మనం కంటితో చూసే భవనాలు, వస్తు సముదాయం, ప్రకృతి మాత్రమే కాదు, ఈ భూమి కూడా నశించిపోతుంది. భూమితో పాటు సమస్తం నశించిపోతాయి. భూమి నుంచి నీరు పుట్టింది కాబట్టి నీరు కూడా లేకుండా పోతుంది. దానికంటే ముందు నిప్పు పుట్టింది, నిప్పు కంటే ముందు గాలి, అది కూడా పోతుంది. దానికంటే ముందు ఆకాశం పుట్టింది, అది కూడా లేకుండా పోతుంది. ఇవన్నీ లేకుండా పోతాయి. మూల పదార్థాలు ఏమీ లేకుండా లయించిపోతాయి. మట్టితో చేయబడిన కుండ పగిలిపోవడం కాదు, అసలు మట్టే లేకుండా పోతుంది. మూల పదార్థాలు లేకుండా పోతాయి. పృథ్వీ జలం తేజో వాయురాకాశ చ పంచదా ఏతేషాం యోగతః సర్వం శరీరం నిర్మితం సదా. పృథ్వీ, అప్పు, అగ్ని, వాయు, ఆకాశం అనే ఈ 5 భూతాల మూల పదార్థాలు, వాటిలో ఒక్కొక్క పదార్థానికి ఒక్కొక్క గుణం ఉంది. పృథ్వీ, అప్పు, అగ్ని, వాయు, ఆకాశం అనే ఈ 5 పంచభూతాలు మూల పదార్థాలు. వాటిలో ఒక్కొక్క పదార్థానికి ఒక్కొక్క గుణం ఉంది. ఆకాశానికి శబ్దం చేసే గుణం ఉంది. ఆకాశం నుంచి శబ్దం వస్తుంది. వాయువుకు స్పర్శించే గుణం ఉంది. అగ్నికి కనిపించే, మెరిసే రూపం ఉంది. నీటికి రుచి ఉంది. మట్టికి వాసన ఉంది. అంతేకాక ఈ పంచభూతాలకు వీటికంటే ముందు పుట్టిన వాటి గుణం కూడా ఉంటుంది. అది ఎలాగంటే, ఆకాశానికి శబ్దం చేసే గుణం ఉంది. వాయువుకు స్పర్శించే గుణంతో పాటు శబ్దించే గుణం కూడా ఉంటుంది. అగ్నికి రూపంతో పాటు శబ్దించే, స్పర్శించే గుణం కూడా ఉంటుంది. నీటికి రుచితో పాటు శబ్దించే, స్పర్శించే గుణం, రూపం కూడా అంటే కనిపించే గుణం కూడా ఉంటుంది. అలాగే పృథ్వీకి తన సహజ గుణమైన వాసనతో పాటు శబ్దించే, స్పర్శించే, కనిపించే గుణం, వాటితో పాటు రుచి కూడా ఉంటుంది. ఈ 5 గుణాలు కూడా నశించిపోతాయి. అంటే ఆకాశం తనతో పాటు శబ్దం అనే గుణం కూడా పోతుంది కదా. ఎప్పుడైతే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధం నశించిపోయినప్పుడు పృథ్వీ, నీరు, తేజస్సు, వాయువు, ఆకాశం ఇవన్నీ కూడా నశించిపోతాయి. కాబట్టి వేదం ఎట్లా నిత్యం అవుతుంది? ఎప్పటికీ నశించదు అంటున్నారు. అది ఎలా సాధ్యం అని ప్రశ్న. వేదానికి ఆది లేదు, అంతం లేదు. అది నిత్యం, ఎప్పుడూ ఉంటుంది. వేదాలు అనంతం, నిత్యం అనే మనం చదువుకున్నాం. వేదాలు కూడా ఇదే విషయాన్ని చెప్తున్నాయి. ఋషులందరూ ఇదే విషయం చెప్పారు. కానీ లోకం నశించిపోయినప్పుడు దాంట్లో ఉన్న శబ్దం కూడా నశించిపోతుంది కదా. అప్పుడు శబ్ద రూపంలో ఉన్న వేదం ఎలా ఉంటుంది అని ప్రశ్న. లోకం నశించిపోయినప్పుడు వేదాలు కూడా నశించిపోయి మళ్ళీ పుడుతుంది అని చెప్పండి. మళ్ళీ లోకమంతా సృష్టించబడుతున్నప్పుడు వేదం కూడా సృష్టించబడుతుంది అని చెప్తే అది కాస్త ఒప్పుకోదగిన వాదనగా కనపడుతోంది, కాస్త వాస్తవం అనిపిస్తోంది. అలా చెప్తే మేము ఒప్పుకుంటాం. కానీ అలా ఎవరు చెప్పలేదు. వేదాలను ఎవరూ సృష్టించలేదు. అది నశించిపోవడం ఉండదు, ఎప్పుడూ ఉంటుంది అంటున్నారు. ఇది ఎలా సాధ్యం అని ప్రశ్న. వేదాన్ని నిత్యం అని ఎలా చెప్తారు? ఏ కోణం నుంచి చెప్తారు అని అడుగుతారు. ఒక గురువు తన శిష్యుడికి వేదాన్ని ఉపదేశించారు. ఆ శిష్యుడు తన శిష్యుడికి అలా గురు శిష్య సంప్రదాయంలో
వేదాధ్యయనం కొనసాగుతుంది. ఉచ్చారణ అనుచ్చారణ పద్ధతిలో వేదాన్ని అభ్యసిస్తారు. దీనికి అంతరాయం ఉండదు. అందుకని వేదం నిత్యం అవిచ్ఛిన్నంగా జరిగే అధ్యాపన అధ్యయన పరంపర. మళ్ళీ ప్రశ్న మొదటికే వస్తుంది. ఆ పరంపర పోతుంది కదా, మరి వేదం ఎలా ఉంటుంది? గురువు ఉండడు, శిష్యుడు ఉండడు, మరి పరంపర ఎట్లా ఉంటుంది అని ప్రశ్న. నిజమే, ఇప్పుడు జవాబు చెప్పడం సులభం అవుతుంది. సరైన చోటుకు వచ్చాము. ఇప్పుడు గురువు శిష్యుడికి నేర్పిస్తున్నాడు. అలాంటప్పుడు రాత్రి అయితే గురువు నిద్రపోతారు. అప్పుడు చుట్టూ జరుగుతున్నది ఆయనకు గుర్తుంటుందా? ఉండదు. శిష్యుడు కూడా నిద్రపోతాడు. శిష్యుడికి కూడా గుర్తుండదు. మళ్ళీ తెల్లవారితే ఇద్దరు లేస్తారు. నిన్న వేదాధ్యయనం ఎక్కడ ఆపారో అక్కడి నుంచి మొదలుపెట్టి నేర్పిస్తున్నారు కదా. దీనిని సుప్త ప్రబుద్ధ న్యాయం అంటారు. సుప్త ప్రబుద్ధ న్యాయం అంటే నిద్రపోయేటప్పుడు మర్చిపోతారు, లేవగానే గుర్తొస్తుంది. అంటే రాత్రి నిద్రపోయి పొద్దున లేచి చెప్పడం. ఎప్పుడైతే రాత్రి నిద్రపోయి పొద్దున లేచి నేర్పిస్తున్నారు అన్నారో, ఆ రాత్రి పడుకొని పొద్దున లేచే వరకు వేదం లేకుండా పోయింది కదా అని ఎవరు అనరు, అనలేరు. అది అందరూ అంగీకరించే విషయం. రాత్రి వేదం చెప్పరు, గురు శిష్యులు నిద్రపోయారు, అందుకని చెప్పలేదు. పొద్దున మళ్ళీ చెబుతున్నారు, అందుకని రాత్రి వేదం లేకుండా పోతుందా? గురువు ఉన్నాడు, శిష్యుడు ఉన్నాడు, వేదం కూడా ఎక్కడికి పోదు, ఉంటుంది. అది నిత్యం. రాత్రి నిద్రపోయి పొద్దున లేచి కొనసాగిస్తున్నారు. నైమిత్తిక ప్రళయం అంటే బ్రహ్మ ప్రళయ కాలంలో భూలోకం, భువర్లోకం, సువర్లోకం మాత్రమే నశిస్తాయి. అప్పుడు కూడా బ్రహ్మ ఉంటారు. పై 4 లోకాలు ఉంటాయి. బ్రహ్మకు పగలైపోతే మొదటి 3 లోకాలు లయించిపోతాయి. పై 4 లోకాలు ఉంటాయి. బ్రహ్మ రాత్రి అయింది కాబట్టి నిద్రపోతారు. మరుసటి రోజు పొద్దున లేస్తారు. మళ్ళీ 3 లోకాల్ని సృష్టిస్తారు. మళ్ళీ వేదం కొనసాగుతూ ఉంటుంది. ఈ నిద్రపోయిన కాలంలో కూడా తన లోకంలో ఉన్నవాళ్ళు చెప్తూనే ఉంటారు. నిద్రపోయి లేచి చెప్పడమే కాబట్టి నైమిత్తిక ప్రళయకాలంలో వేదం లేకుండా పోదు, ఉంటుంది అనేది అర్థమైంది. వెంటనే ఇంకో ప్రశ్న. బ్రహ్మగారికి 100 సంవత్సరాలు నిండితే బ్రహ్మలోకం కూడా లయించిపోయే సమయం వస్తుంది కదా, ప్రాకృత ప్రళయం లేక మహాప్రళయం అంటారు కదా దాన్ని. అప్పుడు వేదం ఉండదు కదా అని మళ్ళీ ప్రశ్న. ఆ బ్రహ్మే నశించిపోయినా ఆయనను సృష్టించిన శ్రీమన్నారాయణుడు ఉన్నాడు అని జవాబు చెప్పుకోవాలి. ఆయన నాభికమలం నుంచే బ్రహ్మ పుట్టాడు. శ్రీమన్నారాయణుడు కూడా అంతే. బ్రహ్మ లేనప్పుడు రాత్రి నిద్రపోయి పొద్దున్న లేచి మళ్ళీ సృష్టి ప్రారంభిస్తాడు. బ్రహ్మను సృష్టిస్తాడు, వేదాన్ని ఉపదేశిస్తాడు, మళ్ళీ సృష్టి కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి రాత్రి నిద్రపోయి పొద్దున లేచి చెప్పడాన్ని లేకుండా పోయింది, నశించిపోయింది అని ఎవరు అనరు. అలా ఎక్కడా మనం వినలేదు. ఏ పాఠమైనా అంతే, వేద పాఠం ఖచ్చితంగా అదే పద్ధతిలో కొనసాగుతుంది. ఏ లోకం ఎలా నశించిపోయినా శ్రీమన్నారాయణుడు అనే పరబ్రహ్మం ఉంటాడు. ఆయన ఎప్పుడూ ఉంటాడు. ఆయన ఉన్నప్పుడు వేదం ఉంటుంది. ఆయన మళ్ళీ బ్రహ్మను సృష్టించి ఉపదేశిస్తాడు. కాకపోతే మన రాత్రి అల్పం, చిన్నది. ఆయన రాత్రి చాలా దీర్ఘమైంది. కాబట్టి లోకమే నశించిపోతుంది, శబ్దమే నశించిపోతుంది, వేదం నశించిపోతుంది అనుకోవద్దు. ఈ వేద శబ్దాలు భగవంతునిలో ఎప్పుడూ క్షేమంగా ఉంటాయి. మళ్ళీ సృష్టి మొదలు కాగానే వేదాలను బ్రహ్మకు ఉపదేశిస్తాడు. కాబట్టి వేదాలు నైమిత్తిక ప్రళయం వచ్చినా మహాప్రళయం వచ్చినా నశించిపోవు. అవి నిత్యం. ప్రళయకాలం అయిపోయి సృష్టి కార్యం మొదలు కాగానే పరబ్రహ్మం చతుర్ముఖ బ్రహ్మకు వేదాన్ని ఉపదేశించడం మొదలు పెడతాడు అనేదే వాస్తవం. జయ శ్రీమన్నారాయణ.